బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండటంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్. పూర్తి ఆధారాలు సేకరించి ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్నారు ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్ డ్రైవర్ రవి భాస్కర్ రావు ఫేక్ ఐడి కార్డు తయారు చేసినట్లు గుర్తించారు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు. సెక్రటేరియట్ లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగులు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ గా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న భాస్కర్ రావు డ్రైవర్ రవిని ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు, ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా, సెక్రటేరియట్లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా, వీరికి ఎవరు సహకరించారు, వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. సెక్రటేరియట్లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లుగా ఆరోపణలు రాగా A1 భాస్కర్ రావు, A2గా డ్రైవర్ రవిని చేర్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఎస్పీఎఫ్కు భాస్కర్ రావు పట్టుబడ్డారు.